హలో నమస్తే, నేను మీ సురేష్. ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయ ముఖచిత్రం గురించి ఈ అంశం మీతో నేను పంచుకోబోతున్నాను. వీడియో చివరి వరకు అయితే మీరు చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ నేతల వాగ్దానాలు, అదేవిధంగా వారి తీరు ఈ విషయంలో ఈ వీడియోలో ప్రస్తావించబడతాయి. ఇక డైరెక్ట్గా టాపిక్కి వస్తే, మాటలకే పరిమితం అవుతున్న నేతలు, ఆంధ్రప్రదేశ్ భవితవ్యం, అలాగే ప్రజల భవిష్యత్తు విషయానికి వస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇదే మన ప్రధాన వీడియోలోని చర్చించుకోబోయేటువంటి అంశం. వీటన్నిటికీ అంటే ముందు క్లుప్తంగా చర్చించుకునే క్రమంలోనికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న సినిమా డైలాగ్ అయితే మనం చెప్పుకుందాం. మనందరికీ తెలుసు, మన తెలుగు చలనచిత్ర రంగంలో వచ్చినటువంటి ఒక సినిమా ఛత్రపతి. దాంట్లో ఒక డైలాగ్ ఉంది, వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, వీడిపోతే నా అమ్మ మొగుడు. సో మనకు బూతులైతే వద్దు. ఈ వీడియోలో ఈ డైలాగ్ మీ అందరికీ గుర్తుంది కదా. ఇక ఇదే డైలాగ్తో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయేమోనని కొంతమంది ప్రజల్లో అనుకుంటున్నారు. అసలు ఏంటి అని ఆ విషయాన్ని మనం పూర్తిగా ఒకసారి గమనించినట్లయితే, అసలు ఆ సినిమాలో ఆ డైలాగ్ ఆ రచయిత ఎందుకు రాశాడో తెలియదులే కానీ సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది. ఆ సినిమా చూసినప్పుడల్లా, ఆ సినిమాను గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రజల మదిలో ఇది గుర్తొస్తుందన్నమాట. ఇక డైరెక్ట్గా విషయానికి వస్తే, మన ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవి రెండు కూడా చాలా బలమైన పార్టీలు. వీళ్ళిద్దరూ లీడర్లు ఎవరు? ఒకరు చంద్రబాబు, మరొకరు జగన్. వీళ్ళిద్దరినే ప్రస్తావించి మరి మిగతా నేతలు ఎందుకు వదిలేశారు, వాళ్ళతో పాటు జనసేన ఉంది, వామపక్షాలు ఉన్నాయి కదా, వాటిని మీరు ఎందుకు ప్రస్తావించలేదు అనే సందేహం మీకు రావచ్చు. ఎందుకు వదిలేసి మాట్లాడుకుందాం, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ముందుగా మనం జనసేన పార్టీ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు అంటే అప్పుడు కూటమి కూడా 2014లో ఏర్పడి మరి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 2024 ఎలక్షన్కి వీళ్ళు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. జనసేన పార్టీ కీలక రోల్ పోషించింది ఈ కూటమిలో. టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ అధికారంలో రావడానికి కూటమి ప్రభుత్వం, జనసేన రోల్ అనేది చాలా చెప్పుకోదగ్గ విషయమే. దశాబ్ద కాలం పైన గడుస్తున్న ఈ పార్టీలో గ్రామ స్థాయిలో, అంటే రూరల్ గ్రామ స్థాయిలో ఎక్కడో కూడా క్యాడర్ లేరు వీటికి, ఇన్ని సీట్లు గెలిచినప్పటికీ కూడా. సో అందుకే ఆ పార్టీ గురించి మనం ప్రస్తావన జరగలేదన్నమాట. మనకి గ్రామాల్లో పార్టీ బలంగా లేనప్పుడు భవిష్యత్తులో అది అధికారంలోకి రావడం కూడా చాలా కష్టమే. ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టలేదు అనే భావన ఉంది. అదే నిజం అన్నమాట. ఇక వామపక్షాలైన సిపిఎం, సిపిఐ పార్టీ విషయానికి వస్తే, వీరు వివిధ ప్రజా సంఘాలతో, ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు పెట్టుకొని ప్రభుత్వాలు వైఫల్యాలను వెంటగడుతూ ప్రజల పక్షాన ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడి వాళ్ళతో మమేకమవుతూ ప్రజలతో అంతా బాగానే ఉంది. కాకపోతే కుల మత రాజకీయాలు వీళ్ళు చేయకపోవటం వల్ల వీరు అధికారానికి కాస్తంత దూరంగా ఉన్నారని కొంచెం అంత వాదన సమాజంలో అయితే వినపడుతుందన్నమాట. ఎందుకంటే ఈరోజు ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వ్యవస్థకి ఎవరికోళ్ళు ఏదో ఒక నాయకత్వం అనేది వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు వాళ్ళని ఏర్పరిచేలాగా ఆ కుల సంఘాలని, మతాలని ప్రోత్సహిస్తున్నాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఒక కులంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ నాయకుడు చెప్పినట్టు వినకపోతే రేపు పొద్దున వినరేమో, వీడికి మనకి ఏదైనా ఆపద వస్తే రారేమో అనే భయంతో వాళ్ళు చెప్పినట్టే వినటం, వారు చెప్పిన పార్టీలకే ఓట్లు వేయటం ఇలా జరుగుతున్నాయి. కానీ వామపక్షాలు అలా కాదు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తారు, సమస్యలు ఉంటే ప్రభుత్వాలను నిలదీస్తారు. ప్రజలకు వీరిపైన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఇంత జరుగుతున్నా ఇప్పటికీ ఎర్ర జెండా పైన కానీ సిపిఎం, సిపిఐ పార్టీలు అంటే వామపక్షాల పార్టీలు కానీ ప్రజల్లో విశ్వాసం మట్టుకి అలాగే ఉంది. సో ఇది ఒక కారణం. అందుకే ఆ విషయాన్ని నేను ప్రస్తావించలేదు. ఇక మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం బాబు గారు అంటారు 2047 విజన్ 2047, ఈ విజన్తో నేను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాను, ఆంధ్రప్రదేశ్కు బోలెడు పెట్టుబడులు తీసుకొస్తాను, ప్రజలను సంపన్నులు చేస్తాను అని ఆయన ఒక పవర్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలందరికీ ఒక లెక్చర్ ఇస్తూ ఆయన ఇటీవల మాట్లాడారు. అయితే మనకి ప్రతి నేత అధికారంలోకి వచ్చేటప్పుడు ఇదే చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అంత చేసాం, ఇంత చేసాం, అక్కడ చర్చలో పాల్గొన్నాం, ఇక్కడ చర్చలో పాల్గొన్నాం, అక్కడ పర్యటనకి వెళ్ళాం, ఇక్కడ పర్యటనకి వెళ్ళాం అని చెప్పటం పొరపాటుగా మారిపోయింది. అయితే
ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడలో జిల్లా కేంద్రంలో ఆయన కార్పొరేటర్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే 6 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయింది, వ్యతిరేకత ఏర్పడింది, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవటం వలన వారిని ప్రజలు దూరం పెడుతున్నారు, ఇదే మనకి అడ్వాంటేజ్, ఇంక రానున్న కాలంలో అధికారంలోకి వచ్చేది మనమే అని ఏది జరగబోయే 5 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి, 6 నెలలే దీంట్లో 5 సంవత్సరాల్లో గడిచింది. ఆయన కాన్ఫిడెంట్ నింపడానికి ఇప్పుడే నుంచే ఆయన చెప్తున్నారు. పైగా అధికారంలో రావడమే కాదు, మళ్ళీ 30 సంవత్సరాల అధికారంలో మనమే ఉండబోతున్నామని పాత పాటే జగన్ గారు పాడుతున్నారు. మనకు తెలుసు 2019 నుంచి 2024 వరకు ఎలక్షన్ జరిగేంత వరకు కూడా 30 సంవత్సరాలు మనమే 30 సంవత్సరాలు మనమే అని ఆయన పాత పాట పాడారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. దీనివల్ల వైసీపీ నేతల్లో కూడా కాస్తంత ఆయన మాటలు నమ్మాలా లేదా అనే సందిగ్ధంలోకి వాళ్ళు వెళ్ళారు. ఆయన అంతసేపు మాట్లాడినా కానీ ప్రజలు దీనివల్ల ఇది ఇబ్బంది పడుతున్నారు, ఇది మనం చేద్దాం, భవిష్యత్తులో ప్రజల్లో ఉందాం అనే ప్రణాళిక మాట్లాడిన అంశం కొంచెం తక్కువే. కార్యకర్తలకు అండగా ఉంటాం, కేసులు పెట్టితే బయటికి తీసుకొస్తాం, లేకపోతే కేసులు పెడితే నన్ను ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు, నా కథని ఎగ్జాంపుల్గా మీరు తీసుకోండి, మా అయితే 3 నెలలు లోపల పెడతారు, మళ్ళీ మనం బయటకు వద్దాం, రెట్టింపు వేగంతో పనిచేద్దాం అని చెప్పేసి ఆయన స్పీచ్ ఇస్తున్నారు. సరే, వాళ్ళ రాజకీయాన్ని మరి వాళ్ళ పార్టీని బలంగా చేసుకోవడానికి ఆయన పడుతున్నటువంటి అరటంగా దాన్ని మనం చూసుకోవచ్చు. సో ఈ నేతల తీరు మనం ఇప్పటివరకు మనం చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకున్నారని ఈ నేతలు గ్రహించారు. 2014లో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు అంటే ఆ రోజు ఆయన సీనియర్ నేత కాబట్టి, 40 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి, 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అనే ఒక నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. 14లో అధికారంలోకి వచ్చారు. మరి 2019లో వైసీపీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? ఆయన సాధిస్తానన్న అభివృద్ధి, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి మరి ప్రత్యేక హోదాని తీసుకొస్తాను కేంద్రం మెడలు వంచి, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, రాజధాని నిర్మిస్తాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇంకా సంక్షేమం కూడా ఇస్తాను ప్రజలందరికీ అని జగన్ గారు చెప్పడం వల్ల మళ్ళీ 2019లో ఆయన అధికారంలోకి వచ్చారు. మరి 2024లో ఎందుకు మరి అధికారం మరి పోగొట్టుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని గమనిస్తే, మరి ప్రత్యేక హోదా ఆయన తెస్తానన్న కేంద్రం మెడల్ ఉంచి తెస్తానన్న హోదా రాలేదు, అదేవిధంగా అభివృద్ధి జరగలేదు, కేవలం సంక్షేమం ఒకటే, దానివల్ల మిగిలింది ఏంటయ్యా అంటే మరి బోలెడంత అప్పులు మిగిలాయి. సరే, ఇవి ఇలా ఉంటే అన్ని అప్పులు రాష్ట్రానికి ఉన్నాయని తెలుసు, పప్పు బెలాల్లాగా మొదటి నుంచి కూడా మరి జగన్ పంచుతున్నారు డబ్బులు అని చెప్పి చెప్పుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అంతకంటే రెట్టింపు హామీలను ఇస్తూ, ఆర్థికపరమైన అంశాలతో కూడుకున్నటువంటి హామీలు సూపర్ 6 రూపంలో వాటిని ఇస్తూ మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సరే, వచ్చిన తర్వాత మరి 6 నెలలు గడుస్తున్న ఒక సామాజిక పెన్షన్ మినహా మిగతా ఇవి కూడా చేసినటువంటి దాఖలు కనబడతలేదు. తల్లి అమ్మఒడి అని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం తల్లికి వందనంగా వీళ్ళు మార్చారు. వాళ్ళు ఇంటికి ఒక పిల్లవాడికి ఇస్తే వీళ్ళు 2 3 4 5 ఇస్తామని హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీలో అని చెప్పారు, చెప్పలేదు, చేయలేదు. ఇక ఇలా కొన్ని మనం చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇక డైరెక్ట్ పాయింట్లోకి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఈ నేతలకి తెలుసా, లేదా తెలిసి మనల్ని ఎవరు ప్రజలు కనిపెట్టట్లేదే, వారికి అర్థం కాదులే రాజకీయం అని అనుకుంటున్నారో ఏమో కానీ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మేము ఒక జర్నలిస్టులుగా, అదేవిధంగా ప్రజాభిప్రాయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా చెప్పే విషయం ఏంటంటే, ప్రధానంగా వామపక్షాలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఏంటంటే ప్రజలు అభివృద్ధిని మొట్టమొదట కోరుకుంటున్నారు, అదేవిధంగా మన రాష్ట్రానికి రాజధానిని కోరుకుంటున్నారు. వీటన్నిటికీ మించి మనకి సంజీవని అయినటువంటి ప్రత్యేక హోదాను కూడా కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణం, ఇవన్నీ కనుక విభజన హామీలు మనం సాధించినట్లయితే మన ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, మన ప్రజల్లో చాలా అభివృద్ధి చెందుతారు ఇండివిజువల్గా అని వామపక్షాలు ముక్తఖండంతో ఇప్పటికీ చెప్తా ఉన్నాయి. వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ చాలా తక్కువ వచ్చినప్పటికీ కూడా ప్రజల పక్షాన బయట మీడియాతో వాళ్ళు పోరాడుతున్నారు. సో మనం ఈ విషయాన్ని ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలంటే 14లో అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారని ఆయన సీనియారిటీకి గౌరవించారు. అది ఆయన నిలబెట్టుకోలేకపోతే 19లో జగన్కి పట్టం కట్టారు. ఆయన కూడా నిలబెట్టుకోలేకపోతే 24లో మళ్ళీ కూటమి మీద ఆశలతో పవన్ కళ్యాణ్ గారు
చేసినటువంటి కృషి అవ్వచ్చు, ఆయన ఇచ్చినటువంటి నేను నిలదీస్తాను, నేను కూడా భాగస్వామి అవుతాను, కేంద్రంతో మాట్లాడి సఖ్యతగా నేను మళ్ళీ ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తామని మళ్ళీ బలంగా చెప్పడంతో మళ్ళీ నమ్మారు. మరి ఇక్కడ జగన్ గారి వైఖరి నిన్న మనం పరిశీలించినట్లయితే మళ్ళీ మనమే అధికారంలో రాబోతున్నామని ఆయన గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే కూటమి మీద ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు కాబట్టి ఇప్పటివరకు సంక్షేమ పథకాలు. సో వ్యతిరేకత వస్తే ఆల్టర్నేట్గా మనమే ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో, ఇంకెవరూ లేరనే భావన ఇద్దరు నేతల్లో ఉన్నట్టుగా మనకి ప్రధానంగా కనబడుతుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలా ఇద్దరినీ చూసావు, ఇప్పుడు వామపక్షాలు అయినటువంటి సిపిఎం పార్టీలు ఇవి ఉన్నాయి కదా, ఇవి బలంగా కనుక నిలబడి ప్రజల తరపున వాళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొని ఒక 3-4 సీట్లు కనుక సంపాదించుకొని ఆ బయట పోరాడేది ఏదో ఆ అసెంబ్లీలో కనుక మీరెళ్తే వాళ్ళిద్దరిని కూడా తూర్పారబట్టి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలే కావచ్చు, రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఈసారి ఏదేమైనా ఎంతో కొంత మనం కూడా బలమైన అభ్యర్థులను వాళ్ళు నిలబెట్టినప్పుడు డబ్బుతో సంబంధం లేకుండా కానీ మన అభివృద్ధి మనం చూసుకుందాం. 2 సార్లు కూడా మనం చూసాము, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, కేవలం కేసుల భయంతోనే వీళ్ళు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారు. అదే వామపక్షాలు కూడా ఒకసారిగా చూస్తే వాళ్ళు ఏం చేస్తారో కనీసం అనేది ప్రజల్లో ఒక ఆలోచన అయితే మొదలైందనమాట. ఈ వీడియోలో ఓవరాల్గా మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ డైలాగు ఏదైతే మీకు నేను మొట్టమొదటి చెప్పానో వాడిపోతే వీడు వీడిపోతే వాడు అనే ఆ డైలాగు ఖచ్చితంగా మనకు వర్కౌట్ అవుతుంది. ప్రధానంగా ఆల్టర్నేట్గా ఉన్నటువంటి మూడో పార్టీ కూడా వీళ్ళతో కూటమిలో అంటే పొత్తుల్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఆల్టర్నేట్గా చూడలేం. భవిష్యత్తులో కూడా టీడీపీని వదిలేసి ఒకవేళ బీజేపీ జనసేన రావచ్చు, లేకపోతే మళ్ళీ సేమ్ మా ఒకవేళ హామీలన్నీ నెరవేర్చి అంతా బాగుంటే మళ్ళీ వీళ్ళే కూటమిగా ఏర్పడవచ్చు. హామీలన్నీ నెరవేర్చిన ఏమి నెరవేరుస్తారు, కొంచెం రోడ్లు ఇవి మాత్రమే వేయగలుగుతారు, కానీ మరి ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా నిలదీస్తారా లేదా అనేది ప్రశ్నార్థకమే. భవిష్యత్తులో ఆ ప్రత్యేక హోదా విభజన హామీలు గట్టిగా మనకు కడిగి పారేసి వాటి మీద నిలబడేది ఒక వామపక్షాలైన పార్టీలు మాత్రమే. సో వామపక్షాలు కూడా అసెంబ్లీకి వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మరి ఆ పార్టీలు ఏం చేస్తాయో, మరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేపడతారో, ప్రజల ముందుకు ఎలా వెళ్తారో ఏంటి, ప్రజలు ఏ విధమైన తీర్పును మళ్ళీ ఇస్తారో మరి వేచి చూడాలి.